హలో అండి, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామందికి కొంతమందికి అయితే కూడా ర్యాంక్ అయితే కూడా రాలేదండి. ఎంసెట్లో ఊహించిన ర్యాంక్ అయితే కూడా రాలేదు. సో అట్లాంటి వారికైతే కూడా టాప్ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోనైతే పూర్తి చూడండి. సో ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి 100 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. అందరూ కూడా లైక్స్ టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే నేను మీకు చాలా ర్యాంక్ ప్రకారం వచ్చే కాలేజ్ గురించి చెప్పాను. కానీ చాలామంది విద్యార్థులకి ఎంసెట్లో ర్యాంక్ రాకపోవడం, జేఈఈ మెయిన్స్లో ర్యాంక్ రాకపోవడం లాంటివి జరిగింది. సో అట్లాంటి విద్యార్థుల కోసం అయితే కూడా ఇప్పుడు నేను ఒక చాలా హైప్లో ఉన్న కాలేజ్ గురించి చెప్తాను. ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేస్మెంట్స్ విత్ సౌత్ ఇండియాలోనే ఉంటుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎంసెట్లో స్కోర్ అవసరం లేదు. సో దీని పేరు వచ్చేసరికి పోలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసరికి మనకి బెంగళూరులో అయితే లొకేట్ అయితే అయ్యింది. ఇది నార్మల్ ఎంసెట్ ఆర్ సెట్ కాలేజ్ అయితే కూడా కాదు. ఇది నెక్స్ట్ జనరేషన్ టెక్ స్కూల్ బేస్డ్ ఇన్ బెంగళూరు. దీని ఫౌండర్స్ కూడా ఐఐటి ముకుల్ అండ్ సాఫ్ట్వేర్లో పనిచేసిన మనకి బస్వత్ సేమ్ గైస్ హూ బిల్డ్ క్లాస్ ప్లస్. సో వీళ్ళు ఇంజనీర్స్ని హైర్ చేసుకునేటప్పుడు చూశారు, చాలామంది ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ సో వాళ్ళు జాబ్కి రెడీగా కారు. సో కోడింగ్ రాదు. సో దే క్రియేటెడ్ పోలారిస్ బై టెకీస్. సో ఒకసారి ఇక్కడ రిజల్ట్స్ చూడండి. 11 మంది గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ క్రాక్ చేశారు. 4 బిట్కాయిన్లో, 2 లినక్స్ ఫౌండేషన్లో. స్టైఫన్ కూడా చూసుకుంటే 6 లక్షల వరకు. ఇది ఫేక్ కాదు. ఒకసారి ఇక్కడ లింక్డ్ఇన్లో వెరిఫై చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. సో దీని యొక్క కరికులం చూసుకుంటే పోలారిస్ ఆఫర్స్ ఏ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ ఏఎంఎల్ డిగ్రీ ఆఫర్డ్ బై మేధావి స్కిల్స్ యూనివర్సిటీ. సో మనకి ఇందులో ఎట్లాంటి థియరీ సబ్జెక్ట్స్ అయితే కూడా ఉండవు. జస్ట్ ప్యూర్ 5000+ కోడింగ్ అవర్స్. సో మనకి 4 ఇయర్స్లో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ అండ్ స్టార్టప్ బిల్డింగ్. మనకి ఫస్ట్ ఇయర్లోనే స్టూడెంట్స్ 11+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. సో టాప్ కంపెనీస్లో యూస్ చేసేవి దే ఫాలో SGDL మోడల్, అంటే సీడ్, గ్రో, డిస్రప్ట్, లాంచ్, వేర్ ఎవ్రీ స్టూడెంట్ గెట్ గ్రో లైక్ ఏ టెక్ ట్రూ ప్రో. సో ఎగ్జాంపుల్ ఫ్రీటోయం, ఏ స్టూడెంట్ స్టార్టప్ ఆల్రెడీ రెవెన్యూ జనరేట్ చేస్తుంది అండ్ గెస్ వాట్, ఇట్ ఈస్ ఫండెడ్ కూడా. అండ్ మెంటర్షిప్ చూస్తే డిఫరెన్స్ ఏంటి అంటే పోలారిస్లో మెంటర్షిప్ డైలీ ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్కి ఒక సక్సెస్ బడి ఉంటాడు. నాట్ సేమ్ థియరీ టీచర్ బట్ ఏ రియల్ వర్కింగ్ ఇంజనీర్. ప్లస్ వీక్లీ ఫైర్ సైడ్ చాట్స్ విత్ స్టార్టప్ ఫౌండర్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ విత్ టీమ్స్ ఫ్రమ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ రాజర్పే. సో ఇది మోస్ట్ కాలేజ్ ఫైనల్ ఇయర్లో కూడా ప్రామిస్ చేయలేని ఇండస్ట్రీ ఎక్స్ప్లోజర్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం లొకేషన్ అండ్ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పోలారిస్ వచ్చేసరికి బెంగళూరులో ఉంటుంది. ఇండియా స్టార్టప్ క్యాపిటల్ అండ్ ద టెక్ పార్క్లో ఎంఎన్సీస్ అండ్ స్టార్టప్స్ చుట్టూ. సో యూ కెన్ నెట్వర్క్ చేయొచ్చు వర్కింగ్ ప్రొఫెషనల్స్తో. లైవ్ కోడింగ్ రూమ్స్ ఓపెన్ ఉంటాయి మిడ్ నైట్ వరకు. స్టార్టప్ నైట్స్ అండ్ డైలీ కొలాబరేషన్ స్ప్రింట్స్. టెక్ క్లబ్స్లో సైడ్ ప్రాజెక్ట్స్ రియల్ కంపెనీస్గా చేంజ్ అవుతాయి. బ్యాచ్ సైజ్ కూడా చాలా చిన్నది. ఇయర్కి జస్ట్ 80 to 150 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. సో జస్ట్ స్టూడెంట్స్ నో ట్రాక్డ్ అండ్ గైడెడ్ లైక్ ఏ ఫ్యూచర్ ఫౌండర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అడ్మిషన్స్. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎంసెట్ ఆర్ జేఈ క్రాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు అడ్మిషన్స్ కోసం. ఇఫ్ యూ హ్యావ్ 60% ఆర్ అబోవ్ ఇన్ యువర్ 12th బోర్డ్స్, సో జస్ట్ మీరు ప్యాట్ అంటే పోలారిస్ అడ్మిషన్ టెస్ట్ తీసుకో. సో ఇది మనకి జస్ట్ 60 మినిట్స్ అయితే కూడా ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే మనకి యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ మీద అయితే కూడా ఉంటుంది. సో మరి తర్వాత మీరు ఇంటర్వ్యూలో మైండ్ సెట్ క్రాక్ చేస్తారు. సో నాట్ యూ మెమరైజ్డ్ ఆన్సర్స్. సో జేఈ బేస్ మీద కూడా మీకు స్కాలర్షిప్ కూడా తీసుకోవచ్చు. సో మరి ఫైనల్గా సో మీరు టెక్ మీద సీరియస్గా ఉంటే జస్ట్ కాలేజ్కి అటెండ్ చేయడమే కాదు, డెవలపర్ అవ్వాలి, ఫౌండర్ అవ్వాలి, ఇన్నోవేటర్ అవ్వాలి అంటే మాత్రం నీకోసమే ఈ పోలారిస్ స్కూల్ బిల్డ్ చేశారు. సో నో డిస్ట్రాక్షన్స్, నో మాస్ లెక్చర్స్, జస్ట్ బిల్డర్స్ ప్లే గ్రౌండ్. సో మనకి డిస్క్రిప్షన్లో ప్యాట్ అప్లికేషన్ లింక్ అయితే కూడా షేర్ చేస్తాను. సో ఈరోజే మీరైతే కూడా ఆ అప్లికేషన్ అయితే కూడా బిల్డ్ చేయండి. సో ఈజ్ జస్ట్ నాట్ కాలేజ్ కాదు, ఇది పోలారిస్ ఇండియాస్కి కావాల్సిన టెక్ స్కూల్.